అది వెంకటాచలమఖిలోన్నతము అదివో బ్రహ్మాదుల కపురూపము. అది వెంకటాచలమఖిలోన్నతము అదివో బ్రహ్మాదుల కపురూపము. అదివో నిత్య నివాసమఖిల మునులకు. అదివో నిత్య నివాసమఖిల మునులకు. అది చూడుడు అది మ్రొక్కుడు అది చూడుడు అది మ్రొక్కుడు అది చూడుడు అది మ్రొక్కుడానందమయము. అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము. అదివో అల్లదివో శ్రీహరివాసము. చెంగట నల్లదివో శేషాచలము నింగినున్న దేవతల నిజవాసము. చెంగట నల్లదివో శేషాచలము నింగినున్న దేవతల నిజవాసము. ముంగిట నల్లదివో మూలనున్న ఘనము. ముంగిట నల్లదివో మూలనున్న ఘనము. బంగారు శిఖరాల బంగారు శిఖరాల బహు బ్రహ్మమయము. అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము. అదివో అల్లదివో శ్రీహరివాసము. కైవల్య పదము వెంకటనగమదివో శ్రీ వెంకటపతికి సిరులైనది. కైవల్య పదము వెంకటనగమదివో శ్రీ వెంకటపతికి సిరులైనది. భావింప సకల సంపద రూపమదివో. భావింప సకల సంపద రూపమదివో. పావనములకెల్ల పావనమయము. అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము. అదివో అల్లదివో శ్రీహరివాసము శ్రీహరివాసము శ్రీహరివాసము. బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మ కడిగిన పాదము. బ్రహ్మము తానే పాదము బ్రహ్మ కడిగిన పాదము. బ్రహ్మము తానే
కడిగిన పాదము బ్రహ్మము తానే పాదము బ్రహ్మ కడిగిన పాదము చెలకి వసుధ కొలిచిన నీ పాదము బలితలమో పిన పాదము చెలకి వసుధ కొలిచిన నీ పాదము బలితలమో పిన పాదము తలకొక గగనము తల్లిన పాదము తలకొక గగనము తల్లిన పాదము తలకొక గగనము తల్లిన పాదము బలరిపుగాచిన పాదము తలకొక గగనము తల్లిన పాదము బలరిపుగాచిన పాదము బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానే పాదము బ్రహ్మ కడిగిన పాదము కామిని పాపము కడిగిన పాదము పాము తల నిడిన పాదము కామిని పాపము కడిగిన పాదము పాము తల నిడిన పాదము ప్రేమపు శ్రీ సతి పిసికిడి పాదము ప్రేమపు శ్రీ సతి పిసికిడి పాదము ప్రేమపు శ్రీ సతి పిసికిడి పాదము పామిడి తురగపు పాదము ప్రేమపు శ్రీ సతి చెప్పండి మహా ఉపాద పరమేశ్వర ముహూర్తే అద్య బ్రాహ్మణ ద్వితీయ పరార్ధే శ్వేత కలియుగే ఉదమపాదే జంబోద్వీపే భగవతాలయే భగవత్సన్నిధౌ సమస్త దేవత బ్రాహ్మణ ప్రభవాది షష్ఠి నామ సంవత్సరే వాసరః వాసరస్తు హిందూ వాసర యుక్తాయ శ్రవణ నక్షత్ర యుక్తాయ శుభ నక్షత్ర శుభయోగ శ్రీమాన్ శ్రీమతః अस्माकं सहकुटुम्बानां क्षेम पुंडरीकाक्षं समाह्याभ्यन्तरश्रुतिः पुंडरीकाक्ष पुंडरीकाक्ष पुंडरीकाक्षाय नमः तदङ्ग श्रीमन्महागणाधिपतये नमः पूजां च करिष्ये
दानवन्तामेव वक्वये श्रेयोय नमः ఓం కపిలాయ నమః राजकर्णिकाय नमः లంబోదరాయ నమః वेंकटाय नमः ఓం విఘ్నరాజాయ నమః विनायकाय नमः ధూమకేతవే నమః गणाध्यक्षाय नमः ఓం భవాయ దేవసుతాయ నమః राजेन्द्र गणाधिपतियो प्रणतोऽस्मि विनायकाय ऋषि ऋषि गणपति यज्ञ समानो भव भव गणपति पद्म शरीरं जय जय गणपति दिव्य पुत्रं गणगुण मित्रं गणपति शस्त्रियो शरदृत परशु कंदन तनु तनु विषहर शूलक पादं हर हर शतक विगलित मद जल जलधिक गणपति वाद्यमिदं तट तट विगलित मद जल जलधिक गणपति वाद्यमिदं तत् गण ओम निमं मे प्रणशुदेव मध्याचं हृदयात्मावसुराजगे कलशे ओम भूर्भुवस्वः वास्तु पुरुषमावाहयामि स्थापयामि पूजयामि कलशे ओम भूर्भुवस्वः तत्त्वात्मने नमः पुष्पं हरियामि सर्वे देवाश्च प्रेन्दा भगवान नारायण भगवान प्रद्युम्नः भगवान पर्जन्यः भगवान ब्राह्मणे
బ్రాహ్మణేభ్యో స్వస్తి పుణ్యాహవాచన కాల మంత్ర జప మనసోత్సాహ పరిహిరణ్యం తుక్యమహం సంప్రదమే నమః లేకుండా ఉండేదాని కోసంగా మనం తెచ్చుకున్నటువంటి సామగ్రి కానీ వస్తు సంభారాలు కానీ మైల అనేది అంటుతుందన్నమాట. మనకి కూడా అంటుతుంది. మనం బస్సు ఎక్కి ప్రయాణం చేసి వచ్చాం, ఎంత శుభ్రంగా స్నానం చేసి వచ్చినా కూడా మనకు కూడా మైలు ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ కూర్చున్న మనం ఎక్కడెక్కడ గురించో ఆలోచిస్తాం. ఏమని ఇంటి దగ్గర బలవంతంగా కూర్చోబెట్టిన వ్యాపకం అనేది ఎక్కడో ఉంటుంది కాబట్టి ఆ మనసు కూడా శుద్ధిగా అన్నమాట. కాబట్టి స్నానం చేయిస్తాం, రోజు చేయిస్తాం అనమాట. అంటే అక్కడ చేయించాలి సాయం అంటే సరే భగవంతుడి స్మరణ మాత్రం చేత లోపల ఉండేటువంటి మనసు శుద్ధి అయ్యి దానికి స్నానం పవిత్రత చేకూరికి పుణ్యాహ వచనం అంటే పుణ్యమైనటువంటి వచనం అంటే సూత్రం అనే దాన్ని ధారణ చేస్తాం అన్నమాట. అంటే ఈ రక్షణ దానికి ఆ రక్షణ సూత్రాన్ని ధారణ చేయిస్తారు అయ్యవారు మామూలుగా వేడిలలో. అంటే ఆ శక్తుల నుంచి రక్షణ కల్పించే దానికోసంగా అంటే ఇప్పుడు విగ్రహాలని అక్కడ ఏర్పాటు చేసుకున్నాం. మనకి ఆ విగ్రహాలు ఏదైనా సరే కదలడం కానీ దొరకడం కానీ లేదా ఏదైనా విచ్ఛిన్నం అంటే అవుతుంది. వాళ్ళకు ఒకవేళ బిడ్డ పుట్టినా కూడా అమ్మాయి ఇంటి పేరు సపరేట్గా ఉండదు, భర్త ఇంటి పేరే వస్తుంది. ఎందుకయ్యా అంటే వాళ్ళ వంశం వృద్ధి అయ్యే దానికోసంగా మామగారు వీళ్ళ కుమార్తెని అంటే కూతుర్ని దానం చేస్తున్నాడు కాబట్టి అంత ఫలితం. ఈ 21 తరాలు ధరించే పెట్టేటప్పుడు సుముహూర్తం అని దానికి పేరు. ఆ ముహూర్త కాలం తల మీద జీలకర్ర బెల్లాన్ని ఉంచినప్పుడు ఆ జీలకర్ర బెల్లం అసలు ఎందుకు పెడతారయ్యా? జీలకర్ర బెల్లం పెట్టే దాంట్లో పరమార్థం ఏంటి అంటే మామూలుగా మన ఆంధ్ర ప్రాంతం వాళ్ళు లక్షణాలు కలిగి ఉంటారు, అవునా కాదా? ఒకే లక్షణంతో ఉంటారు, అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఉండరు. వేరే వేరే వాతావరణ పరిస్థితుల్లో పెరిగిన వాళ్ళు వేరే వేరే రూపాలుగా ఉంటారు. అటువంటి వాళ్ళని వివాహం అనేటువంటి బంధమార్థం కోసంగా జీలకర్ర బెల్లాన్ని పెడతారు తల మీద. అంటే అది ఎందుకయ్యా చేసి ఎవరు వంట చేయలేరు. ఎంతమంది ఆడవాళ్ళు ఉన్నారు కదా ఇక్కడ, ఎవరైనా వంట ఎవరు కనకట్లేదు కూడా, మీరు యూట్యూబ్ తీసుకుంటున్నా కూడా. కాబట్టి అటువంటి 2 మాటలు చెప్పేవాళ్ళు ఉంటారు. మా ఇందాక మీ ఆయన ఎవరు అలా బండికి ఇచ్చుకోబోతున్నాడేనో, లేకపోతే ఇందాక అయ్యో మీ ఆయన అలా ఆయనతో మాట్లాడుతుండేనో ఇట్లా చెప్పేవాళ్ళు లెక్క చేయకుండా ఒకరినొకరు బాగా అర్థం చేసుకున్నప్పుడు అటువంటి అనుమానాలకి తావు లేకుండా ఒకరికొకరు అన్యోన్యంగా కలిసి ఉండాలి అనేటువంటి పరమార్థాన్ని గుర్తు చేస్తారు. నల్లగుండ ఆందోళన కానీ దాంట్లో అవునా? అంటే ఇక్కడ మారు ఉంటుందన్నమాట. ఇక్కడ బ్రహ్మరంధ్రం ఉంటుంది. ఆ బ్రహ్మరంధ్రం నుంచి విధానాన్ని కలిపి ఉంచినప్పుడు కొంత మేర విద్యుత్ శక్తి ఉత్పాదన జరుగుతుంది. అంటే ఆ బ్రహ్మరంధ్రం తెలుసుకొని బ్రహ్మ జలాన్ని తల మీద ఉంచినప్పుడు అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఒకరి కడవతో మనం చూసుకుంటే వాళ్ళకి జీవితాంతం కూడా ఇందాక నేను చెప్పినటువంటి అపోహలు అనేవి రాకుండా ఒకరికి ఒకరు వశవర్తనలై ఉంటారన్నమాట. అంటే ఒకరి మాట ఒకరు ఆజ్ఞా చక్రాలు 2 ఒకటైనప్పుడు. అందుకని జీలకర్ర బెల్లం పెట్టినప్పుడు ఒకరి కళలో ఒకరు చూసుకోండి. ఇప్పుడు ఒకరి కళలో ఒకరు కాదు, ఇద్దరు కలిసి వీడియో వాళ్ళని చూస్తున్నారు. ఆ కారణం చేత ఒక 6 నెలలకో సంవత్సరానికో అందరూ వాళ్ళ శక్తులు వాళ్ళ ఆశీర్వాదం చేసుకుని వాళ్ళిద్దరినీ కూడా మనకు మాత్రగా భావించి ఆ స్వామి వారికి కన్యాదానం అనేటువంటి కార్యక్రమాన్ని समर्पयामि वस्त्रार्थं पुष्पाक्षरां समर्पयामि यज्ञोपवीतार्थं आभरणार्थं अक्षरां समर्पयामि गन्धद्वारां सुरादर्शान्नित्यं विष्णवे नमः मधुसूदनाय नमः विक्रमाय नमः नारायणाय नमः श्रीधराय नमः श्रीकेशाय नमः परावाय नमः दामोदराय नमः संकर्षणाय नमः वासुदेवाय नमः प्रद्युम्नाय नमः अनिरुद्धाय नमः पुरुषोत्तमाय नमः दक्षयाय नमः नारसिंहाय नमः अच्युताय नमः जनार्दनाय नमः नरेन्द्राय नमः हरे नमः श्रीकृष्णाय नमः श्रीकृष्णपरब्रह्मणे नमः एकोपवीतास्कालदेवताभ्यो नमः रत्नसूत्रास्कालदेवताभ्यो नमः परिमलपत्राक्षपूजां समर्पयामि धूपमाग्रापयामि
భజంత్రి వాద్యం చేయండి. గోపమాపయామి సాక్షాత్ దేవం దర్శయామి దీపదూపాంతరే సుధాజపరిం సమర్పయామి నైవేద్యం భక్తులకు గమనిక, అక్కడ మనకు విరాళం ఇవ్వాల్సిన వాళ్ళు అక్కడ మీరు మీ యొక్క విరాళం ఇచ్చి ఈ యొక్క కార్యక్రమానికి సహకరించిన కోరుతున్నాం. మీ పేరు అలాగే మీ మేడం పేరు చెప్పి అక్కడ అమౌంట్ వస్తుంది కోరుతున్నాం ఇవ్వదలిచిన వాళ్ళు. అలాగే భోజనాలు కూడా అందరికీ ఉంటాయి. దయచేసి అందరూ కూడా కాసేపు ఉండి భోజనం చేసుకుని వెళ్ళవలసిన కోరుతున్నాం. ఓం నమో వెంకటేశాయ.
అమ్మవారి యొక్క తండ్రి గారైనటువంటి ఎవరు క్షీరసాగరుడు అంటే పాల సముద్రం అన్నమాట. ఆయన్ని అయ్యా నీ కుమార్తె కదా ఈ యొక్క కులగోత్రాలన్నీ కూడా దానికోసంగా దేవతలందరూ పెద్దరి క్షీరసాగరుడు దగ్గరికి వెళ్ళారనమాట. అదేవిధంగా ఆ స్వామివారి యొక్క అమ్మవార్ల యొక్క కులగోత్రాలు ఆత్మసాతలు అవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. జాగ్రత్తగా అచ్యుత బ్రహ్మణే విభవాసుదేవ పుత్రాయ చతుస్సారాడు. అమ్మాయి బాగుందో అని ఒకరిని బాగున్నారని ఇంకొకరిని బాగాలేరని అనుకొని విస్తీర్ణ భూమండలే లక్షయోజన విస్తీర్ణ జంబోద్వీపే అంగమంగ కళింగ కాశ్మీర కాంబోజ కామరూప సంవీర సౌరాష్ట్ర మహారాష్ట్ర మగధమాల నేపాల చోళ కేరళ పాంచాల నోల మలయాళ సింహళ ద్రావిడ ద్రవిడ కర్ణాటక మర్వాడమాన బంగాళ. ఎవరి వాళ్ళు మీ గోత్రాలు మీ పేర్లు చెప్పుకోండి, మీ ఇంట్లో వాళ్ళ పేర్లు చెప్పుకోండి. నరనాది ఉత్తీర్ణ సూర్యమండల పర్యంతం సహస్ర అవసానే కృతరాస్య స్వర్గలోక నిత్య నివాస సిద్ధ్యర్థం తిరైః నక్షత్రమండల పర్యంతం కృతరాస్య అవకర్షణ సంమిత కాలే విష్ణులోక నిత్య నివాస సిద్ధ్యర్థం మాసైః ధ్రువమండల పర్యంతం సర్వరాస్య అపకర్షణ సంమిత శుభముహూర్తకాలే సూర్యాధినామకాల అతిశయానుకూలంగా బ్రహ్మలోకే జిగీషయ ఆలిందే కనకాంబుజం కలశగ కాశః కుశః కౌస్తుభః నోద్గవః కేయూరం కమలాపతి కలశజ కుర్యాత్ సదా మంగళం సావధాన సువర్తే సావధాన సులగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన దేవం గరుడధ్వజో గణపతి గంగాధరో గౌతమో గౌరీజో గవయోర్గ్రహం గ్రహపతిర్గోవర్ధాం ధారీ గజగామిని గజనిపో కుర్యాత్ సదా మంగళం చండాంగశ్చమరీ మృగం విలసిత కుర్యాత్ సదా మంగళం ముహూర్తే సావధాన సులగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదే తేంద్రయుగం స్మరామి ధ్యాన సావధాన శ్రీరామపత్నీ జనకస్య పుత్రీం శ్రీరాంజనా సుందరో మహాకీ భూగద్వజోపరాభ్యాం వరదా భవంతో
వాసుదేవ నమోస్తుతే ఓం నమ ఇతి చెప్పండి. స్వస్తి నమ ఇతి మగవాళ్ళ వరకు చెవులేట పట్టుకొని గోత్రం పేరు చెప్పి నేల లేక నమస్కారం చేసుకోండి. కొంచెం వెనక్కి జరుపుకోండి.
అతనికే తగును. నెలమూడు శోభనాలు నీకు అతనికే తగును. కలకాలము నిత్య కళ్యాణమమ్మ 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 కళ్యాణమమ్మ. నెలమూడు శోభనాలు నీకు అతనికే తగును. కలకాలము నిత్య కళ్యాణమమ్మ 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 కళ్యాణమమ్మ. రామనామమతనిది రామవు నీవైతేను. సామన వర్ణమతడు సామవు నీవు. రామనామమతనిది రామవు నీవైతేను. సామన వర్ణమతడు సామవు నీవు. వామనుడందురతని వామనయనవో నీవు. వామనుడందురతని వామనయనవో నీవు. ప్రేమకు మీకిద్దరికి పేరు బలమొకటి. ప్రేమకు మీకిద్దరికి పేరు బలమొకటి. కళ్యాణమమ్మ 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 కళ్యాణమమ్మ. హరి పేరాతనికి హరిణేక్షణవు నీవు. కరిగా చిరాను నీవు కరియానవు. హరి పేరాతనికి హరిణేక్షణవు నీవు. కరిగా చిరాను నీవు కరియానవు. సరి జలధి సాయి జలధి కన్యవు నీవు. సరి జలధి సాయి జలధి కన్యవు నీవు. వెరసి మీ ఇద్దరికి పేరు బలమొకటి. వెరసి మీ ఇద్దరికి పేరు బలమొకటి. కళ్యాణమమ్మ 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 కళ్యాణమమ్మ. జలజనాభుడతడు జలజముఖివి నీవు. అలమేలు మంగవు నిన్నలమే తాను. జలజనాభుడతడు జలజముఖివి నీవు. అలమేలు మంగవు నిన్నలమే తాను. ఇలలో శ్రీ వెంకటేశుడిక నిన్ను రానమోచి. ఇలలో శ్రీ వెంకటేశుడిక నిన్ను రానమోచి. పిలిచి పేరు చెప్పే పేరు బలమొకటి. పిలిచి పేరు చెప్పే పేరు బలమొకటి. కళ్యాణమమ్మ కళ్యాణమమ్మ కళ్యాణమమ్మ
అతనికే తగును కలకాలము నిత్య కళ్యాణమమ్మ 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 నెలమూడు శోభనాలు నీకు అతనికే తగును కలకాలము నిత్య కళ్యాణమమ్మ 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 కళ్యాణమమ్మ. శేషశైల నిత్యవాస వీరమయ్య స్వామి వెంకటేశ శ్రీకర శ్రీ శ్రీనివాస నాదప్రియ స్వామి వెంకటేశ చేస్యముని లీల కొండపైన కోనేరంట కోనేటిలో మునగాలంట కొండపైన కోనేరంట కోనేటిలో మునగాలంట కొత్త భక్తుల వినమాలంట కోనేటి రైలు చూడాలంట సమీ చూడాలా
తరవాలా స్వామి చూడాలా తరవాలా స్వామి చూడాలా